హలో గైస్, మనం ఈ వీడియోలో లూప్స్ అంటే ఏంటి, లూప్స్లో ఉన్న టైప్స్ గురించి క్లియర్గా అర్థం చేసుకుందాం. ముందుగా లూప్స్ అంటే ఏదైనా ఒక యాక్షన్ని రిపీట్ చేయడం అంటిల్ దట్ కండిషన్ స్టాప్స్, దీన్ని లూప్స్ అంటాము. దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్లైంబింగ్ స్టేట్స్. మనము గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే చాలా స్టెప్స్ ఉంటాయి. మనము స్టెప్ బై స్టెప్ ఎక్కుతాం అంటిల్ వీ రీచ్ ద టాప్. ఇక్కడ సేమ్ యాక్షన్ని రిపీట్ చేస్తాను ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు. దాన్నే లూప్ అంటాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ లూప్స్ ఫర్ లూప్, వైల్ లూప్. ముందు ఫర్ లూప్ అంటే ఏందో చూద్దాం. ఫర్ లూప్ అనేది మనము ఆ యాక్షన్ని ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలో పర్టికులర్గా తెలిసినప్పుడు యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,6 ప్రింట్ హలో సతీష్. ఇక్కడ రేంజ్ 1 to 6 అంటే ఎండ్ ఇండెక్స్ ముందు వరకు ప్రింట్ అవుతుంది. అంటే 1 2 3 4 5 అంటే 5 టైమ్స్ హలో సతీష్ అనేది ప్రింట్ అవుతుంది. దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి టీచరు రైట్ యువర్ నేమ్ 10 టైమ్స్ అని ఇస్తుంది. ఇక్కడ యాక్షన్ని ఎన్ని టైమ్స్ పర్ఫామ్ చేయాలో పర్టికులర్గా మెన్షన్ చేస్తుంది. అందుకు ఇప్పుడు మనము ఫర్ లూప్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ వైల్ లూప్. వైల్ లూప్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే ఆ యాక్షన్ని ఎన్ని టైమ్స్ పర్ఫామ్ చేయాలో పర్టికులర్గా తెలియనప్పుడు వైల్ లూప్ అనేది యూస్ చేస్తాం. వైల్ లూప్కి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్లైంబింగ్ స్టేట్స్. గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఎన్ని స్టెప్స్ ఉంటాయో తెలియదు. అందుకు మనము వైల్ లూప్ అనేది యూస్ చేస్తాం. వైల్ లూప్ యూస్ చేయాలంటే ఇనిషియలైజేషన్, టర్మినేషన్, అప్డేషన్ అని 3 స్టెప్స్ మెయిన్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. i = 1 దీన్ని ఇనిషియలైజేషన్ అంటాం. వైల్ i <= 5 దీన్ని టర్మినేషన్ అంటాం. ఈ టర్మినేషన్ కండిషన్ అని సాటిస్ఫై అయినంత వరకు లోపల ఉండేది ప్రింట్ అవుతుంది, ప్రింట్ i. నెక్స్ట్ i + 1 దీన్ని అప్డేషన్ అంటాం. ఇక్కడ నెంబర్స్ అనేవి 1 to 5 ప్రింట్ అవుతాయి. దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈటింగ్ ఫుడ్. మనకి ఎన్ని బైట్స్ తింటే మనకు స్టమక్ ఫుల్ అవుతుందో తెలియదు. ఇది వైల్ లూప్కి ఒక